వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ బ్యూటిఫుల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారు నాకు కమెంట్స్ లో షేర్ చేసేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే మేకప్ వీడియో అన్నమాట. సో ఇది వచ్చేసి ఈ లుక్ నేను ఇవాళ వీడియోలో మీ అందరికి షేర్ చేయబోతున్నాను. సో స్టెప్ బై స్టెప్ ఈ లుక్ ఎలాగ క్రియేట్ చేశాను అనేసి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అంతా ఉంటుంది. సో అంతకంటే ముందు వీడియోలోకి వెళ్ళబోయే ముందు సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందులో ఉన్న ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు నా వీడియోస్ ఎప్పుడు మిస్ కాకుండా చూస్తారు. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం మేకప్ స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ నేనైతే ఇక్కడ ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్, ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నివియా సాఫ్ట్ క్రీమ్ యూస్ చేసి నేను ఫేస్ అంతా కూడా మాయిశ్చరైజ్ చేస్తున్నాను. సో మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో దాంతో చక్కగా మంచిగా మాయిశ్చర్ చేసుకొని పెట్టుకోండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీ 925 అలో ఆక్వా జెల్ యూస్ చేస్తున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే యూస్ చేస్తున్నాను యాజ్ ఎ ప్రైమర్ అనమాట. ఇంతకు మించి నేను ఏ ప్రైమర్ ఇక్కడ యూస్ చేయట్లేదు. సో ఇది కూడా మంచిగా అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ గుడ్ వైబ్స్ నుంచి ఫేషియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఈ ఫేషియల్ ఆయిల్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది ఇలా ఆయిల్ ముందుగా రాసుకోవడం వల్ల సో మనకి ఫ్లేకీగా ఫౌండేషన్ అనేది కనిపించకుండా చాలా గ్లోయీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ షేడ్ నెంబర్ 128 యూస్ చేస్తున్నాను. సో ఫేస్ అంతా కూడా ఇలా లైట్గా డాట్ కింద పెట్టేసుకున్నాను. అలాగే నా నెక్ మీద కూడా పెట్టేసుకుని ఒక బ్రష్ తోటి నేను నీట్గా దీన్ని బ్లెండ్ చేసేస్తున్నాను. సో డ్రాగ్ చేయకుండా మనం నీట్గా బ్లెండ్ చేసుకుంటే కనుక ఇది మనకి నీట్గా బ్లెండ్ అవుతుంది. అలాగే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను బ్లెండ్ చేసేసాను. అలాగే లిప్ని మాయిశ్చర్ చేస్తున్నాను విత్ నివియా లిప్ బామ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేబ్లిన్ ఫిట్ మీ కన్సీలర్ షేడ్ నెంబర్ 25 మీడియం. సో ఇది వచ్చేసి నా అప్పర్ లిడ్ అలాగే లోయర్ లిడ్ మీద కూడా లైట్గా అప్లై చేశాను. అలాగే ఐబ్రో కింద ఎగ్జాక్ట్గా ఐబ్రో లైన్ని కూడా నీట్గా పెట్టేస్తాను అనమాట. సో ఐబ్రోని మనం నీట్గా డిఫైన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫింగర్ తోటే దీన్ని నీట్గా బ్లెండ్ చేసేస్తున్నాను. సో 2 ఐస్ కూడా ఇలాగే నీట్గా బ్లెండ్ చేస్తున్నాను. సో ఫింగర్తో బ్లెండ్ చేస్తే కూడా చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీ సన్ ఎక్స్పర్ట్ 40++ యూస్ చేసి నేను ఈ కాంపాక్ట్ నుంచి బ్రష్ తోటి నీట్గా నా కన్సీలర్ ఎక్కడైతే అప్లై చేశానో అదంతా కూడా నీట్గా మనం ట్యాప్ చేస్తూ అప్లై చేసుకోవాలి. సో దట్ క్రీజ్ లైన్స్ అనేవి రావన్నమాట. సో ఇదే సేమ్ కన్సీలర్ యూస్ చేసి నేను ఇక్కడ ఎలాగైతే మార్క్స్ చేసుకున్నానో అలాగా చేసుకొని దీన్ని కూడా నీట్గా బ్రష్ తోటి బ్లెండ్ చేసేస్తున్నాను. మీరు బ్యూటీ బ్లెండర్ కూడా యూస్ చేసి దీన్ని బ్లెండ్ చేయొచ్చు. అండ్ దెన్ అగైన్ నేను కాంపాక్ట్ యూస్ చేసి ఒకసారి అంతా కూడా టచ్ అప్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా మేకప్ ఫిక్సర్ యూస్ చేశాను. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ మనకి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి. సో అది కొంచెం మంచిగా డ్రై అయిన తర్వాత నేను వెట్ అండ్ వైల్డ్ ప్యాలెట్ ఐషాడో ప్యాలెట్ నుంచి ఒక ట్రాన్సిషన్ షేడ్ అయితే తీసుకున్నాను. దాన్ని లైట్గా బ్లెండింగ్ బ్రష్ తోటి నేను ఓన్లీ అవుటర్ కార్నర్లో దాన్ని డిపాజిట్ చేసి దాన్ని ఇన్నర్ కార్నర్లోకి లైట్గా క్రీజ్ లైన్ మీద వరకునే చేశానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ నుంచి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ తీసుకున్నాను. దాన్ని వచ్చేసి అవుటర్ కార్నర్లో నేను ఫస్ట్ డిపాజిట్ చేసి దాని తర్వాత దాన్ని లైట్గా నేను క్రీజ్ లైన్లోకి మాత్రం దాన్ని బ్లెండ్ చేశాను అనమాట లైట్గా. సో దట్ మనకి మంచి లుక్ అనేది వస్తుంది. ఆ తర్వాత వెట్ అండ్ వైల్డ్ నుంచి లైట్ పింక్ షేడ్ ఒకటి తీసుకున్నాను. సో దాన్ని కూడా నేను ఇన్సైడ్లో బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఐ లిడ్ మీద చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ నుంచి మంచి ఎల్లో కలర్లో ఒక షిమ్మరీ షేడ్ ఉందన్నమాట. దాన్ని నేను నా ఫింగర్ తోటే తీసుకొని సెంటర్ ఆఫ్ ద లిడ్ మీద నేను అప్లై చేశాను. ఇది అప్లై చేసిన తర్వాత ఒక బ్లెండింగ్ బ్రష్ తోటి నీట్గా దాన్ని కూడా మంచిగా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. మొత్తం అన్ని కలర్స్ కూడా నీట్గా బ్లెండ్ అయ్యేలాగా. సేమ్ అదే లైట్ బ్రౌన్ కలర్ షేడ్ తీసుకొని నేను లోయర్ ల్యాష్ దగ్గర కూడా నీట్గా అప్లై చేస్తాను. సో జస్ట్ సెంటర్ ఆఫ్ ద లిడ్ వరకనే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ కాస్మెటిక్స్ నుంచి నేను ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నా ఐబ్రోస్ని డౌన్వర్డ్స్కి నేను బ్రష్ చేసి ఆ తర్వాత నేను ఫస్ట్ అయితే షేప్ చేసేసాను అనమాట. షేప్ చేసిన తర్వాత నేను ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నిటిని నీట్గా ఫిల్ చేసేసాను. సో ఇలాగైతే ఫైనల్ లుక్ వచ్చేసింది. సో రెండవ ఐబ్రో కూడా సేమ్ అలాగే చేసేసాను. సో ఐబ్రోస్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను స్విస్ బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ నుంచి డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకున్నాను. దాన్ని నేను ఇక్కడ ఎలా యూస్ చేస్తున్నానంటే కాంటోర్ కింద యూస్ చేస్తున్నాను. సో లైట్గా మనం ఇలాగా చీక్స్ బోన్ కంటే కూడా కొంచెం డౌన్గా పెట్టుకొని దాన్ని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను లిప్స్టిక్ కూడా వేసేస్తున్నాను. సో ఈ లిప్స్టిక్ ఏంటంటే బర్గండే బ్లష్ అనమాట. చాలా చాలా సూపర్గా ఉంటుంది. రీసెంట్గా నేను పర్చేస్ చేసింది. సో ఈ షేడ్ నెంబర్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. విత్ ద సేమ్ లిప్స్టిక్ నేను ఏం చేశానంటే దీన్ని బ్లష్లా కూడా యూస్ చేస్తున్నాను. సో మనకి సపరేట్గా బ్లష్ అనేది అవసరం ఉండదు. మనం ఏదైతే లిప్స్టిక్ యూస్ చేస్తామో దాన్నే మనం బ్లష్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఐలైనర్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను సెంటర్ ఆఫ్ ద లిడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో దాన్ని నేను ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నేను ఇన్నర్ కార్నర్ సైడ్ కూడా దాన్ని ఫిల్ చేసి ఆ తర్వాత అవుటర్ కార్నర్లో లైట్గా వింగ్ అనేది ఇచ్చేసాను అనమాట. సో కొంచెం థిక్గా వేసాను, బాగా థిక్ కాదు అలాగే బాగా లైట్ కాదు. సో మీడియం లైన్ అనమాట. ఇక్కడ నేను బ్లష్ని ఇంకొంచెం టచ్అప్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ క్రోమ్ మెబ్లిన్ నుంచి మాస్టర్ క్రోమ్ హైలైటర్ యూస్ చేస్తున్నాను. దాన్ని వచ్చేసి మనకి హై పాయింట్స్ ఆఫ్ ద చీక్స్ అనమాట. మన ఫేస్లో హై పాయింట్స్ మీద మనం అప్లై చేయాలి. సో బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ లేదంటే లైట్గా మన ఐబ్రోస్ దగ్గర పైన అలాగే అప్పర్ లిప్ మీద అలాగే చిన్ మీద వేసుకుంటే కనుక మనకి ఎక్కడైతే లైట్ ఫోకస్ అవుతుందో అప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డార్క్ బ్రౌన్ షేడ్ ఐ షాడో తీసుకుని దాన్ని నేను నోస్ని కాంటోర్ చేయడానికి అయితే ఇక్కడ యూస్ చేశాను. మేబ్లిన్ నుంచి నేను వాటర్ ప్రూఫ్ మస్కారా ఒకటే తీసుకున్నాను. ఐ లవ్ మస్కారా అనమాట. నేను అస్సలు మస్కారా అనేది స్కిప్ చేయను. సో 2 కోట్స్ అయితే ఇచ్చేసాను. సో అప్పర్ ల్యాషెస్ అలాగే లోయర్ ల్యాషెస్కి కూడా ఇఫ్ యూ వాంట్ ఫేక్ ల్యాషెస్ యూ కెన్ ఆల్సో యూజ్ దట్ వన్. సో నా మేకప్ అయితే ఫైనల్గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆర్నమెంట్స్ కూడా వేసేసుకుంటున్నాను. సో లైట్గా ఉండే నెక్లెస్ ఒకటి పెట్టుకున్నాను, హెవీగా కాకుండా. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం హెవీగా బుట్టలు లాంటివి పెట్టుకున్నాను అనమాట. సో లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బింది కూడా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా హెయిర్ కూడా స్టైల్ చేసేసాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. హోప్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఈ లుక్ని మీరు తప్పకుండా దీవాళీ టైంలో యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చాలా డీసెంట్గా అలాగే రిచ్గా కనిపించే లుక్ అనమాట ఇది. సో మీరు కావాలంటే అనార్కలీస్కి కానీ లేదంటే లెహెంగాస్ వేసుకున్నా కూడా ఈవెన్ శారీస్ మీదకి కూడా ఈ లుక్ మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. సో మీకు ఈ లుక్ కనుక బాగా నచ్చితే నాకు ఒక లైక్ కొట్టేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో డోంట్ వరీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అసలు కాజల్ అనేది యూస్ చేయలేదు ఈ మేకప్ లుక్లో. సో మనం అస్తమాను కాజల్ యూస్ చేసే మనం మేకప్ అనేది చేయక్కర్లేదు. కాజల్ లేకుండా కూడా ఇంత మంచి లుక్ అనేది మనం చక్కగా క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఈ లుక్ మీకు అందరికీ ఎలా అనిపించింది అనేసి నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్ గాయ్స్.